హలో మేడం, ఇప్పుడు మా కూతురేంది సాఫ్ట్వేర్, ఇద్దరు పిల్లలు అంతే. వాళ్ళు సెల్లు లేని అన్నం తినకున్నారు. వాళ్ళు ఏమంటే బిజీలో ఆ పిల్లలకు సెల్లు ఇచ్చే ఆడుకుంటుంటారు, వాళ్ళకి అడ్డం లేకుండా ఉన్నారు. ఇట్లా తయారవుతున్నారు పిల్లలు. వాళ్ళు ఆ సెల్లు లేని కనీసం అన్నం తినకుండా ఉన్నారు. సార్ ఇందాక దీన్ని మాట్లాడడం జరిగింది, మళ్ళీ మీరు అడిగారు కాబట్టి ఒకసారి మనము మీరే అన్నారు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, మనకు టైం లేదు కాబట్టి ఒక ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు ఈజీగా అలవాటు పడతారని. తల్లిదండ్రులు ఎరుకతో మనం చేసిన ఈ పని మనమే బీజం వేస్తున్నాము, పెద్దయ్యాక అది లేకపోతే వాడు ఎడిక్షన్ గురవుతాడని గ్రహించుకొని సమయం పెట్టి వాళ్ళకి చక్కగా అన్నం తినిపించడం, వాళ్ళు తినేటట్టు చేయడం ఒకటి. ఏదైతే ఒక కిక్ ఆ సెల్ ఫోన్ ఇస్తుందో దానికి మించి మనం వాళ్ళని పార్క్కి తీసుకెళ్ళడం, లైబ్రరీకి తీసుకెళ్ళడం, మంచి పుస్తకాలు ఇవ్వడం, డ్రాయింగ్ ఇవ్వడం, ఇలాంటివి చేసినప్పుడు ఇబ్బంది ఉండదు. ఫుడ్ మాత్రం మనం ఎప్పుడు కూడా అది మాట్లాడాల్సిన అవసరమే లేదు. అసలు ఫోన్స్ చూపిస్తూ టీవీలు చూపిస్తూ పెట్టడం అనేది ఆ హింసను, ఇందాక మనం హింస గురించి మాట్లాడినప్పుడు చెప్పుకున్నాం, హింసాత్మకమైన ఘటనలు చూపించినప్పుడు వాళ్ళు అదే చూసి ఆ ఎమోషన్స్తో ఆ ఫుడ్ తింటారు. సో అది కరెక్ట్ కాదు. వాళ్ళకి అన్ని చక్కగా మీరు సెల్ ఫోన్ నుంచి తప్పించాలంటే మనం కూడా ఒక మంచి వీడియో చూడాలని పిఎంసి యూట్యూబ్ చూస్తుంటాం, అలా ఎక్కడికో ల్యాండ్ అవుతాం. సో పిల్లలకే కాదు, ఇది అందరికీ ఉంది ఎడిక్షన్. సో దాన్ని మనం ఎరుకుతో దాని నుంచి బయటపడడమే పిల్లలకి అలవాటు. మా పిల్లలు చెప్పిన నాకు మనవరాలు ఇక్కడికి వచ్చినప్పుడు నేను అలవాటు చేస్తాను. వాళ్ళు అదే ఆ బిజీతో ఆ పిల్లలు ఆ విధంగా ఆ ఫుడ్ కూడా బయట ఫుడ్ తింటారు వాళ్ళు.